శివ ఇండియాలో తాను చేసే జాబ్ విసుకొచ్చి రిజైన్ చేసి లండన్లో ఒక పెద్ద మాల్లో సేల్స్మెన్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకున్నాడు. అది ప్రపంచంలోనే అతిపెద్ద మాల్. గుండు సూది నుండి ఇంపోర్టెడ్ కార్ల వరకు అక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు. ఇంతకుముందు సేల్స్మ్యాన్గా ఎక్కడైనా పనిచేసావా? ఇంటర్వ్యూలో అడిగాడు బాస్. చేయలేదు. సరే, రేపు ఒక్కరోజు పని చేయి, నీ సేల్స్ని బట్టి చూద్దాం అన్నాడు. తర్వాత రోజు పనిలో దిగాడు శివ. సాయంత్రం 6 గంటలకి బాస్ వచ్చాడు. ఈరోజు ఎంతమంది కస్టమర్స్కి సేల్స్ చేసావు? సార్, కేవలం ఒకరు బదులిచ్చాడు శివ. ఒకరేనా? నువ్వు గమనించావా? ఇక్కడ అందరూ కనీసం 40 నుండి 50 మందికి అమ్మకాలు జరుపుతారు. సరే, ఎంత ఖరీదు సేల్ చేసావో చెప్పు. 8 కోట్లు చెప్పాడు శివ. ఏమిటి? అదిరిపడ్డాడు బాస్. అంత ఖరీదైన వస్తువు ఏది అమ్మావు అడిగాడు. ఒక పెద్ద ఆయనకి చేపలు పట్టే పెద్ద గేలం అమ్మాను. గేలం ఖరీదు నువ్వు చెప్పినంత ఎక్కువ కాదే అన్నాడు బాస్. పూర్తిగా వినండి. ఆ తర్వాత ఆ గేలానికి సరిపడే రాడ్డు, ఒక గేరు అమ్మాను. ఎక్కడ చేపలు పట్టాలనుకుంటున్నాడో అడిగితే దూరంగా నది ఒడ్డున అని చెప్పాడు. దానికన్నా ఒక బోట్లో వెళుతూ నది మధ్య చేపలు పడితే బాగుంటుందని, మంచి చేపలు సులభంగా పట్టవచ్చు అని ఒప్పించి బోట్ స్టోర్లో ఒక స్కూనర్ బోట్ డబుల్ ఇంజిన్ ఉన్నది కొనిపించాను. ఆ పెద్ద మనిషి తన జీప్ కెపాసిటీ తక్కువని ఆ బోట్ని తీసుకుపోలేదని చెప్పాడు. అప్పుడు ఆటోమొబైల్ డిపార్ట్మెంట్లో ఒక కొత్త డీలక్స్ ప్లేజర్ కొనిపించాను. తర్వాత అక్కడే నది ఒడ్డున ఉండడానికి క్యాంపింగ్ డిపార్ట్మెంట్లో కొత్తగా వచ్చిన 6 స్వీపర్ల ఇగ్లూ క్యాంప్ టెంటు, దానిలో ఉండడానికి కావలసిన భోజన సామాగ్రి పాక్ చేయించాను. బాస్ ఆశ్చర్యంతో అడిగాడు. ఇవన్నీ ఒక గేలం కొనడానికి వచ్చిన వాడితో కొనిపించావా? లేదు సార్, బదులిచ్చాడు శివ. మరీ అన్నాడు బాస్. ఆయన నిజానికి ఒక తలనొప్పి ట్యాబ్లెట్ కోసం వచ్చాడు. తలనొప్పిని ట్యాబ్లెట్తో కన్నా చేపలు పట్టే హాబీ ద్వారా బాగా తగ్గించవచ్చు అని ఒప్పించాను. అరే యార్, ఇంతకు నువ్వు ఇండియాలో ఏం ఉద్యోగం చేసేవాడివి అడిగాడు బాస్. ఓ కార్పొరేట్ స్కూల్లో టీచర్ ఉద్యోగం చేసేవాడిని సార్. టీచర్కి సేల్స్కి ఏంటి సంబంధం అడిగాడు బాస్. ఏబీసీడీలు నేర్పమని వస్తే 10 ఏళ్ల తర్వాత వచ్చే ఐఐటి, నీటు, సివిల్స్ ర్యాంక్ పేరు మీద ఫీజులు వసూలు చేసేవాళ్ళం. ఫీజులు 5,000 రాయితీ ఇస్తామని చెప్పి చేర్చుకునేవాళ్ళం. చేరాక దోబీకి 5,000, పాకెట్ మనీ 10,000, పుస్తకాలకు 20,000, మెటీరియల్కి 20,000 పోను కార్డుకి 3,000, ఇలా మా ప్రభుత్వాల పన్నులు మించిన పిండేవాళ్ళం చెప్పాడు శివ. బిత్తరపోయిన బాస్, నీలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రమ్మను, ఇంకా సేల్స్ మ్యాన్లు పెంచుకుందామని అతనికి రెట్టింపు జీతం ఇచ్చి ఉద్యోగంలో పెట్టుకున్నాడు.